క్యాండిడేట్ ఎవరు అసలు? అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అధికారంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండదా? చెప్పలే. సానుభూతితోటి టీఆర్ఎస్ రావచ్చు, లేదంటే వీళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒకవేళ వాళ్ళ వాళ్ళ కుటుంబం నుంచి మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచి వాళ్ళ భార్యకి ఇస్తే గెలిచే అవకాశం ఉంటాయా? మనకి పొలిటికల్గా అంత పెద్దగా మనకు తెలియదు. క్యాండిడేట్స్ ఉన్నారు అంటే వాళ్ళ కుటుంబానికి ఇస్తే ఏమైనా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటారా? చెప్పలేము, కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు అయినాయి కదా, అట్లా ఆ విధంగా కావచ్చు. చేసిండ పనులు గతంలో ఏమన్నా కొన్ని చేసిండులే, 10 నెలల్లో 1-2 చేసిండు. ఆడు మొత్తం ఏం చేయలేదు. నవీన్ యాదవ్ అని చెప్పేసి పేరు వినిపిస్తుంది. ఎట్లుంటుంది ఆయనకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తే? చేయొచ్చు, వర్క్ చేయొచ్చు. కాకపోతే చిన్నపిల్లాడే వర్క్ క్యాండిడేట్ పర్వాలేదు. వాళ్ళ డాడీ ఉన్నారు, పని చేపిస్తారు. వాళ్ళ డాడీ పర్లేదు. ఓకే, జనంలో ఉంటారా? ఇక ఎలక్షన్ టైంలో ఉంటారు, మిగతా టైంలో ఇప్పుడు ఎవరు లేరు, ఎవరు కనిపించరు. బీజేపీ వస్తుంటారు, పోతుంటారు. క్యాండిడేట్గా ఇక్కడనే ఉంటాడు కాబట్టి వస్తుంటాడు, పోతుంటాడు. ఇక్కడ ఓటర్గా ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారు? ఇక అది నిధులు రావాలంటే అధికార పార్టీ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏది వచ్చినా గంతే ఉంటుంది, పెద్దగా ఏమున్నది. బీజేపీ వచ్చినా గంతే ఉంటుంది. అధికార పార్టీ గెలిస్తే బెనిఫిట్ ఉండదా? అధికార పార్టీ వస్తే బెనిఫిట్ ఉంటుంది అంటే వచ్చే క్యాండిడేట్ కరెక్ట్ ఉండాలి. క్యాండిడేట్ కరెక్ట్ ఉంటే హైకమాండ్ తోటి కొట్లాడి కూడా తీసుకుని రావాలి. ఆ క్యాండిడేటే కరెక్ట్ లేనప్పుడు హైకమాండ్లో ఉన్న ఏముంది, ఏడున్నా ఏముంది. ఇండిపెండెంట్ అభ్యర్థి వచ్చినా కొట్లాడి తీసుకొచ్చే కెపాసిటీ ఉండాలి. అది లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. అది అభివృద్ధి అనేది ఏడేసిన గంగడి గానే ఉంది. స్వతంత్రం వచ్చింది 100 అవుతుందో 75 అవుతుందో, అప్పటి నుంచి గింతే ఉంది. కాకపోతే ఇక ఇల్లు మారినైతే కానీ మనుషులు మారలేదు, మనుషులు అంతే ఉన్నారు. ఇప్పుడు 10 నెలల కేసీఆర్ ఎట్లా అనిపిస్తుంది, రేవంత్ రెడ్డిది 18 నెలలు ఎట్లా అనిపిస్తుంది? వేసుకుంటా కొడుకు ఆడు అది దియ్యొద్దు, అది దియ్యొద్దు. ఎవరు కేసీఆర్? కేసీఆర్ వేస్ట్ కాడు. ఇక ఏం చెప్పాలి మరి కేసీఆర్ ఏం మొత్తము ఆంధ్రను పరగడదాము, ఆంధ్రను పంపిస్తాం అన్నాడు. ఆంధ్రలో ఎక్కడ పోయారు? అందరూ ఈయనే ఉన్నారు. వాడు మాత్రం బెనిఫిట్ పొందిండు కేసీఆర్. పబ్లిక్ని మా తెలంగాణ మాత్రం సంగనాకిచ్చిండు. పర్లేదు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓకే చెప్పుకోవాలంటే ఓకేనే. ఆయన మరేమో బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మొత్తం అధికారంలోకి అంటారు. ఆరిపోయే దీపానికి వెళ్తారు ఎక్కువ అన్నట్టు విర్రవీగుతూ ఉంటారు టీఆర్ఎస్. టీఆర్ఎస్ అనే బీఆర్ఎస్ అని విర్రవీగుతూ ఉంటాడు. అంతలా అందరికీ తెలుసు వాడు ఓటుకు 10,000 20,000 ఇచ్చి కొనుక్కుంటాడు అని అందరికీ తెలుసు. ఆ పైసలు తీసుకొని కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. పైసలు అయితే ఎఫెక్ట్ చూపిస్తాను. పైసలు పిచ్చివానికి బాగుంది. ఎట్లయితే పైసలు ఇస్తాడో అట్లా మళ్ళీ వసూలు చేసుకుంటాడు. ఇప్పుడు క్యాండిడేట్ మీద డిపెండ్ అయ్యి గెలుపు ఉంటుందా? క్యాండిడేట్ మీదనే ఉంటుంది 100%. నమస్తేనే. నమస్తే. ఏంది ఎట్లుంది, పింఛన్ వస్తుందా? వస్తలేదు. కేసీఆర్ పీరియడ్లో రాసి ఇచ్చిన, అయినా కానీ ఇప్పటిదాకా రాదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారో రాసి ఇచ్చిన వాళ్ళకు కూడా, కాంగ్రెస్ వాళ్ళకు కూడా అది కూడా వస్తలే, ఇది కూడా వస్తుంది. ఎందుకే? ఏమి వాళ్ళు ఇస్తే కదా. ఎన్ని ఉంటాయి నువ్వు? 70 మీద ఉంటా. 70 మీద ఉంటావా? ఇప్పుడు మీ ఎమ్మెల్యే చచ్చిపోయింది తెలుసా? ఏ ఎమ్మెల్యే? మీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మన మాగంటి గోపీనాథ్ చచ్చిపోయిండు. ఎప్పుడు? లేదే, చచ్చిపోయిండు. నాకు షుగర్ బీపీ ఎక్కువ, ఇంట్లోకి వెళ్ళలే. చచ్చిపోయిండు. ఇప్పుడు 6 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ ఎలక్షన్లు. సో అప్పుడు వచ్చినప్పుడు నీకు ఎందుకు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని అడుగుతావా నాకు పింఛన్ ఎందుకు ఇస్తలేరని? అడుగుతా. దొరకనప్పుడు అడగనా సార్? అడుగుతా. పింఛన్ ఇస్తేనే ఓటేస్తా అంటావు? అవు మళ్ళా అందరికి ఇస్తారు, నీకు ఇస్తలేరు. కొంతమందికి 2-3 ఇస్తలేరు అంతే. బస్సులు అందరికి వచ్చింది. ఇది ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చిరాడు. నేనేమో కేసీఆర్ అప్పుడు ఇచ్చిన ఆఫీసులో
అయితే కాంగ్రెస్ వచ్చినాక ఆడ ఆఫీస్ తెచ్చారు గుడికాడు శంకర్లాల్ నగర్ ఆడ రాసి ఇచ్చిన ఇంతవరకు లేదు. ఎవరు లీడర్, లోకల్ లీడర్ ఎవరు మీకు? సంజీవ సంజీవ్. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. మళ్ళీ ఈసారి ఎవరు కోటెత్తావు? ఇవో నాకు పింఛన్ ఎవరు ఇస్తే వాళ్ళకి పింఛన్ కావాలంటే అధికార పార్టీ కాంగ్రెస్కు. కాంగ్రెస్ వాళ్ళే ఇస్తలేరు వాళ్ళు కూడా. పింఛన్ మరి వాళ్ళు ఇస్తా అంటే ఎత్తావా? ఇస్తా అంటే కేసీఆర్ మంచిగా చేసాడు. కేసీఆర్ మంచిగా చేసిండా? ఇప్పుడు ఈ 10 నెలల్లో కేసీఆర్ పాలనే మంచిగా ఉంది. 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం కాలే. ఇప్పుడు నీకు ఏది మంచి అనిపిస్తుంది? కేసీఆర్ పాలన మంచి అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి పాలన మంచి అనిపిస్తుందా? కేసీఆర్ పాలన మంచిగానే ఉండే, అందరికీ చూసుకుంటూ పోయిండు. ఈయన వచ్చిన నుంచి ఇంటర్వ్యూ అంటే బయట ఏమవుతుంది తెలియాలి ఆయన. రేవంత్ రెడ్డి సన్న బియ్యం ఇస్తా అంటుండే, అవి ఇవి ఇస్తా అంటుండే, ఎట్లా? ఏడా ఇంతవరకు రాకనే బాయ్. సన్న బియ్యం వస్తలే నీకు? వస్తలేవు. రేషన్ బియ్యమే రాదా నీకు? రేషన్ బియ్యం ఇంట్లో మా కొడుకులోకి వస్తుంది, నాది కట్ అయిపోయింది. మీ కొడుకులకి అయితే సన్న బియ్యం వస్తుందా? ఇంకా ఏడా తీసుకోలేదు. ఇప్పుడైతే ఎవరికి ఎత్తావు మరి? 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ, ఎవరికి ఓటు ఎత్తావు? చూద్దాం, టీఆర్ఎస్కు చూద్దాం. కన్నా పింఛన్ వస్తలే. పింఛన్ అంటే వీళ్ళకి మరి కాంగ్రెస్ వాళ్ళ ఉంటుంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు అధికారంలో. ఉన్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేము మళ్ళా. నువ్వైతే బీఆర్ఎస్ కోట్ ఎత్తా అంటావు. నమస్తేనే. నమస్తే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే చచ్చిపోయింది తెలుసా? ఆవు చనిపోయినట. మాగంటి గోపీనాథ్. ఆవు మంచిగా ఇష్టడా? ఏవో మేము ఈ బస్సులో ఉంటాము, 20 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మాకేమి సొంత మీరు లేదు, ఏం లేదు, కిరాయి కట్టుకుంటూ బతుకుంటూ ఉంటాడు. ఇప్పటిదాకా అంటే కష్టం చేసా కానీ ఇప్పుడు చేతనైతలేదు. ఇప్పుడు 8-9 పింఛన్ వద్దలేదా? లేదు సార్, పింఛన్ లేదు, ఏం లేదు మాకు. మస్తు మందికి అడిగినామో లీడర్లు కానీ ఎవరో కేర్ చేస్తున్నారు. అడిగితే సుతం రాపిస్తాం అంటారు కానీ ఎవరు ముంగడికి వచ్చి రాపియ్యారు, మాకు ఇప్పియ్యారు. అది ఇప్పుడు మరి ఎలక్షన్లకు ఇప్పుడు 6 నెలలు ఎలక్షన్లకు వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి అడుగుతారు, నేను ఓటు మాత్రం అడుగుతారు. ఓటు అడుగుతారు కానీ చేసేది ఏం లేదు పని మాకు అంటారు. అప్పుడు ఓటు వేసినప్పుడే అంటారు, ఇస్తాం మేము చేపిస్తామని. వచ్చిన లీడర్లు అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు కానీ ఎవడు మొగడికి రాడు. అయిపోయిందంటే అయిపోయాయి. ఎలక్షన్ అయిపోయిన నుంచి ఎవడు కేర్ చేయడు. ఓట్లకు పైసలు ఇస్తారా? ఓటుకు ఇక్కడైతే ఎవడు మాకైతే ఎవరికైనా ఇష్టానికి ఇస్తారేమో కానీ మాకైతే ₹1 అయ్యాడు. అంతా లీడర్లు తినిపోతారు. వాళ్ళ పరిచయం ఉన్నాడో వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇక మా ఉంటాడో కదా కేర్ చేయరు. అది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయి. ఇప్పుడు వీడికి ఎవరికి వెళ్తారు? ఒకవేళ అప్పుడు ఈయన పేరేం పేరు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వస్తారంటారు, నవీన్ యాదవ్. అప్పుడు వస్తాడని వేసారు అందరు ఆశకు. వచ్చిండు కానీ ఏం చేపిస్తాను లేడు. అంతకుముందు బీఆర్ఎస్ గెలిచింది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇస్తాం అన్నారు, ఎవడు ఇవ్వలేదు మాకు. అప్పుడు ఇప్పుడు ఎవరికి ఎత్తావు? ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి ఓట్లు, ఎవరికి ఎవడు సార్ ఎవడు మంచిగా చూస్తే వాళ్ళకి వేస్తాం అంతే. మాకు ఏదంటే అధికార పార్టీ వాళ్ళు ఇవ్వాలి. అదే మరి పింఛన్ ఇవ్వడానికి మాకు రాపిస్తామంటే వాళ్ళకి కోటేస్తాం. కాంగ్రెస్ వాళ్ళకి ఎత్తా ఉంటాం. ఎవరే కానీ మాకు ముందు పింఛన్ రాపియాలి, రాపిస్తే మేము ఇస్తాం, ఓటేస్తాం. అది 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసినావు. ఇప్పుడు 18 నెలల నుంచి రేవంత్ రెడ్డి పాలన వస్తున్నావు. ఎవరిది మంచిగా అనిపించింది నీకు? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చేసాడు మంచిగానే అన్నారు. ఆయన పోయినాక ఈయన మంచిగా చేస్తాడంటే ఈయన ఏం చేస్తాడు. ఎవడ బెస్ట్ అని చెప్పాలి సార్. ఇది మమ్మల్కి అది మా గరీబునికి అయితే ఎవడు చూడాడు. ఇట్లా ఉన్నోనికే ఇది చేసుకుంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే చెప్తారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అన్నారు, మేము ఎన్నో కాలాల రాపించి మా అందరికి వచ్చినా మాకు రాలేదు. ఇట్లా వాళ్ళ పలుకువాడి ఉన్నాడు, వాళ్ళగా ఇప్పించుకున్నారు. ఇట్లా ఇక మా అయితే ఎక్కడ పడేసారో మూలకు. అది కేసీఆర్కి ఎత్తావా, రేవంత్ రెడ్డికి ఎత్తావు ఓటు? ఇక ఎవరికి వేస్తామంటే చెప్పాలా, ఏం చెప్తాం మేము. ఇక కాంగ్రెస్ మాకు మంచిగా చేస్తామంటే వాళ్ళకి వేస్తాం కదా. అది చేస్తామని అన్నారు, ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పుడు చేస్తే వేస్తాం ఒకటి గట్ల. ఇక్కడ మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య నిలబడితే ఏమన్నా గెలిచే అవకాశం ఉంటుందా?
అప్పుడు వచ్చారు ఇక్కడ వచ్చి ఇది చేస్తాం అది చేస్తామన్నారు. ఏం చేశారు? మాకు ఏం చేయలేదు. మా యాసనోళ్ళకి అయితే ఏం చేయలేదు. ఎవరో చేసుకున్నారు వాళ్ళ లీడర్లకి, వాళ్ళ ఉన్నోళ్ళకి వాళ్ళకి ఇట్లా. ఇక మా యాసనకి ఇట్లా గరీబానికి ఏం చేయలేదు ఎవరు. నమస్తేనే. నమస్తే. ఇప్పుడు ఇక్కడ మాగంటి గోపినాథ్ చనిపోయాడు. ఎవరికి వెళ్తారంటావు ఈడ? అదే బీఆర్ఎస్. ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? బీఆర్ఎస్ఏ బాగుంటుంది. ఎవరికి ఇస్తే బాగుంటారు? విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి విష్ణు ఇచ్చినా పర్వాలేదు, ఆయన భార్యకి ఇచ్చినా పర్వాలేదు, ఎవరిని ఇచ్చినా మేము చేస్తాము. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? సెంటిమెంట్ వర్కౌట్ అవుతాయి. ఏంటంటే ఇప్పుడు మాగంటి గోపినాథ్ అంటే మొత్తం జూబ్లీస్కి ఆయన పానం లెక్క ఉండే, ఆయన గుండెకాయ పోయింది కాబట్టి ఇప్పుడు మాగంటి గోపినాథ్ని ముఖం చూసి ఆయన ముఖంతో వచ్చేస్తారు. ఎవరికి ఇచ్చినా కళ్ళు మూసి వచ్చేస్తారు. ఇక్కడ పని చేసిండ మరి ఏమన్నా మాగంటి చాలా మంచి పనులు చేస్తుండే ఆయన. అర్ధరాత్రికి అన్న అంటే నేను ఉన్నా అని ఉంటుండే ఆయన. ఇప్పుడు అలాంటి మనిషిని ఇక్కడ జూబ్లీస్ కోల్పోయింది కాబట్టి అలాంటి మనిషి ఇప్పుడు దొరకాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఆయన జాగాలో ఎవరైనా నిలబడితే ఎవరైనా విన్ అయిపోతారు, కళ్ళు మూసుకొని వచ్చేస్తారు. ఏంటంటే కేసీఆర్ మీద అభిమానంతో, మాగంటి మీద అభిమానంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఏంటంటే కాంగ్రెస్లో కొన్ని పనులు అవుతలేవు. ఇప్పుడు 10 సంవత్సరాల పాలన కాంగ్రెస్ బీఆర్ఎస్ చూసినావు, ఇప్పుడు 18 నెలల పాలన కాంగ్రెస్ చూసినావు. ఏది మంచి అనిపించింది, బీఆర్ఎస్ కాంగ్రెస్? ఇప్పుడు నేను కాంగ్రెస్లో పాలన వచ్చినప్పటి నాది ప్లాటు బాస్పల్లిలో నా ప్లాట్ ఉంది. పాండు అనే ఒకడు ఆడ సర్పంచ్ బాస్పల్లిలో. ఆల్రెడీ నేను 3 సార్లు రేవంత్ రెడ్డిది అది ఇచ్చిండ్రు, ఇది ఫామ్లు ఇస్తే నా ప్లాట్ పోయిందని 3 సార్లు ఆడ పోయి ఏది క్యాంప్ ఆఫీస్లో ఇచ్చేది కూడా ఇప్పటిదాకా రెస్పాన్స్ లేదు. నా ప్లాట్ పోయింది, వాడు కబ్జా మీద ఉన్నాడు. పాండు అనేటోడు క్యాసాని జ్ఞానేశ్వర్ అల్లుడు వాడు. నా ప్లాటు ఏమి ఇవ్వకుండా వాడు 110 గజాలు రాజీవ్ గాంధీ నగర్లో ఆడ ప్లాట్ పోయిందని 3 సార్లు నేను అప్లికేషన్లు కూడా ఇచ్చిన, ఏదో కాంగ్రెస్తో అవుతుందని. ఇంతవరకు ఏం లేదు. వాళ్ళ ప్లాట్ మీద వాడు కబ్జా మీద కూర్చున్నాడు. ఇంతవరకు నాకు రెస్పెక్టే రాలేదు. జ్ఞానేశ్వర్ అల్లు ఉన్నాడు, బీఆర్ఎస్ ఉన్నాడు. బీఆర్ఎస్లో ఉన్నా కానీ ఆడ కబ్జా చేసుకొని ఇప్పుడు రాజీవ్ గాంధీ నగర్ కబ్జా చేసారు. బీఆర్ఎస్ వాళ్ళే కానీ కబ్జా చేసిన ఎవడైనా కానీ పార్టీ వాళ్ళు అది ఇప్పాలి కదా, బాధ్యత మీది కదా. ఇప్పుడు సీట్ మీద కూర్చున్నాం రేవంత్ రెడ్డి గారు, ఆడ పార్టీ ఎవరైనా కానీ ఇప్పుడు గరీబుల ప్లాట్లు గుంజుకున్నప్పుడు మీరు నిలబడి ఆడ ఇప్పియాలి అందరికి, అప్పుడు మీ పేరు అవుతుంది. ఇప్పుడు మీ పేరు కావాలంటే ఆడ మొత్తం రాజీవ్ గాంధీ నగర్లో చూడండి అన్ని ప్లాట్లు కబ్జా చేసుకున్నాడు పాండుగాడు. కనీసం ఒక 50 ప్లాట్లు కబ్జా చేసుకున్నాడు పాండుగాడు. వాడు కాసాని పాండు అని ఉన్నాడు, వాడు ఏ పాండు. వానికి మీరు సిబిఐ నుంచి ఎంక్వైరీ చెప్పండి, వానికి మొత్తం వెళ్తుంది. మీకు కనీసం ఒక 100 కోట్లు వాని నుంచి మీ గవర్నమెంట్కి వస్తుంది. వానికి ఇప్పుడు కేసీఆర్ బెస్ట్ అంటావా రేవంత్ రెడ్డి? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పనులు చాలా మంచిగా చేస్తుండు, కానీ ఏంటంటే ఆయన చేతి కింద ఉండు పనులు చేస్తలేరు. రేవంత్ రెడ్డి మంచోడే కానీ ఆయన ఆర్డర్లు ఇస్తుండు, కానీ చేయకుండా ముండాగోడు మంచిగా పని చేస్తలేరు. రేవంత్ రెడ్డి చాలా మంచోడే. ఇప్పుడు దయచేసి రేవంత్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్ అనుకున్నా, మీరు రాజీవ్ గాంధీ నగర్లో రాజీవ్ గాంధీ నగర్లో నేను 40 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నాడు. నా ఇల్లు కబ్జా చేసుకున్నాడు, ₹1 ఇవ్వకుండా. ఇప్పుడు నాది ప్లాట్ నెంబర్ 322, ఆడ కరెంట్ బిల్ కూడా నా పేరు మీద వస్తుంది. అలాంటప్పుడు వాడు నన్ను జరిపేసి వాడు దాదాగిరి చేసి గుంజుకున్నాడు. ఇప్పుడు అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఇప్పిస్తే ఆయన నేను మరవను. రేవంత్ రెడ్డి చాలా మంచివాడు. ఆయన చేయి కింద ఉన్నది పని చేస్తలేరు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు నా ప్లాట్ ఇప్పిస్తే మీకు మరవను నేను.